హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియో వచ్చి విషాలు. పాములు, అన్ని పాములు విషపూరితం కాదు ఫ్రెండ్స్. కొన్ని విషం లేనివి ఉంటాయి, కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. ఆ వాటిల్లో విషం ఏమి ఉన్నాయో, విషపూరితంగా ఏమి లేవో, ప్రమాదకరమైన ఏంటియో లేని ఏంటో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. విషపూరిత సర్పం ఇలా 2 కూరలతో ఉంటుంది. కాటేసినప్పుడు శరీరంలో వాటి ఘాట్లు పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, అది విషపూరితమైన పాము. దీని కూరల్లో పాము ఉంది, పళ్ళల్లో మనకి దీనివల్ల ప్రమాదం ఉందని వెంటనే మనం అలర్ట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, చూసారా, ఇక పైన ఉన్న పళ్ళునే చూసారా, అది కూరలు. అవి నార్మల్ విషం లేకపోతే కనుక అలా ఉండవు. ఇంకొకటి వచ్చేసి విషం లేనివి, విషపూరితం, వీటి వల్ల ఏమి ప్రమాదం లేనివి ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని పాములు, అన్ని పాములు విషపూరితమైనవి కావు. కొన్ని విషపూరితమైనవి ఉంటాయి, కొన్ని విషం లేనివి ఉంటాయి. సో అలాంటి వాటిలో చూసారా, వీటికి కూరలు లేవు చూడండి ఫ్రెండ్స్. ఇది విషం లేని పాములు. వీటి వల్ల మనకి ఏమి ప్రమాదం ఉండదు, ఎందుకంటే వీటికి కూరలు కూడా లేవు చూడండి. పైన పాముకి కూరలు ఉంటాయి కదా, కొన్ని పాములకు కూరలు ఉండవు. అసలు దీనివల్ల మనకి ఏ ప్రమాదం ఉండదు ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని బతకనివ్వండి, వాటి బతకనివ్వండి. సో ఇంకొకటి వచ్చి విషం అంటే వెంటనే ఎలా పాము కరిస్తే అంత ఫాస్ట్గా ఎలా విషం ఎక్కుతుందో, అవి 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటో కూడా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి కూరలేంది, దీంతో ఏం ప్రమాదం లేదు. ఇలాగా విషపూరితమైన పాము కాటేస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇదిగో తాసుపాము, పైన కూరలు కూడా ఉన్నాయి. ఈ పాము కాటేసిన భరించలేనంత నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. బాధితుడు అంటే పాము కరిచిన అతనికి కన్ను రెప్పలు బలవంతంగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఈ విషం బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ పాము కరిస్తే 2 ఘాట్లు కూడా కనిపిస్తాయి. పాము కరిస్తే ముందు ఎవరైనా సరే పాము కరిచింది అనగానే పల్లెటూరులో పాము డాక్టర్లైనా ఎవరైనా పాము శరీరం మీద ఘాట్లు పడినాయా లేదా అని ముందు అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేసిన తర్వాత ఇది ఏ పాము వల్ల ఘాటు పడింది, కరిసింది అని వాళ్ళకి వెంటనే ఐడెంటిఫై వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అనమాట విషయం బాగా ఉన్న పాము ఇది. అలాగే ఇంకొక పాము కూడా బాగా విషయం ఉంటాయి, కూరలు ఉంటాయి. 2 పళ్ళు ఏ సైజులో ఉన్నాయో, ఎలా దిగినాయో, ఎలా కరిసిందో కూడా చాలామందికి ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇంకొకటి చూడండి, విషపూరితమైన పాము. ఇందులో ఇంకొకటి వచ్చేసి కట్లపాము. ఇది గనక కాటేస్తే బాధితుడికి దోమ కుట్టినట్టు కూడా ఉండదంట. చూసారా, నిద్రపోయేటప్పుడు కాటు వేస్తే విషం శరీరం మొత్తం పాకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. బాధితుడు నిద్ర లేచి నుంచుందాం లెగుద్దామన్నా కూడా శరీరం ఎంత ప్రయత్నించినా సరే సహకరించదంట. అంత డేంజరస్ అనమాట ఇది కూడా చాలా ప్రమాదకరమైందే కట్లపాము. సో ఫ్రెండ్స్, పల్లెటూరులో వర్షాలు పడుతున్నాయి, ఎక్కడైనా సరే వర్షం సీజన్ వచ్చినప్పుడు ఈ పాములు చాలా క్లోజ్గా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇదేదో పెద్దగా కనిపించదు, చిన్నగానే ఉంటుంది కట్లపాము. అంటే చాలా డేంజరస్ అండి తాచుపాము, కట్లపాము. చాలా చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్.